అసలు మన దేశంలో ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడు మొదలైంది? విదేశాల్లో కూడా ఉంది కదా, మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? భగవంతుడు 10 సార్లు పుట్టాడు, దశావతారాలు అని అంటాం. 10 సార్లు ఇండియాలోనే పుట్టాడు, మీరు చూడండి. సో 11వ దేవుడు పుట్టాలి అంటే ఇక్కడ ఎంతో కొంత ధర్మం అనేటువంటిది నిలబడి ఉంది. విజ్ఞానాన్ని మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా పంచింది మన భారతదేశం. మనకి అవైలబుల్గా ఉన్నటువంటి మొదటి పుస్తకం జ్యోతిష్ శాస్త్రం మీద మొదటి పుస్తకం ఏంటంటే లగధుడు అనేటువంటి ఋషి రిక్ జ్యోతిష అనేటువంటి పుస్తకం రాశాడు. అది ఇప్పటికీ అవైలబుల్గా ఉంది. అది మానవ ఫారినర్స్ అనేటువంటి వాళ్ళు మన దగ్గర నుంచి ఆస్ట్రాలజీని తీసుకువెళ్ళారు, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు కంట్రిబ్యూట్ కూడా చేశారు. కానీ వాళ్ళు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, షిరాన్ అనేటువంటి ప్లానెట్స్ కూడా ఎలా పనిచేస్తాయో వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ యురేనస్ ఇక్కడ ఉంటే ఆ యురేనస్ గ్రహం ఇంత చేస్తుందా అసలు ముందు నేను నమ్మేవాడిని కాదు. గురుగారు, మనకి ఆస్ట్రాలజీకి సంబంధించి ఎంత పురాణాల్లోనో లేదంటే పూర్తిగా మన ఫోర్ ఫాదర్స్ నుంచి వెతికినా భరతఖండంలో మాత్రమే ఉందా? అంటే నాకున్న ఒక చిన్న సందేహం, ఇదే ఇక్కడ మాత్రమే పుట్టింది అని అనుకుంటే గనక అసలు మన దేశంలో ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడు మొదలైంది? విదేశాల్లో కూడా ఉంది కదా, మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? మనకి భరతఖండం అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నటువంటి భారతదేశం కాదు. ఇంచుమించుగా మనం అమెరికా నుంచి కూడా, అంటే అమెరికా ఎల్లల వరకు మనం వెళ్ళగలిగాం. అంటే గ్లోబ్కి ఇటు సైడ్ నుంచి ఆ వైపు కూడా వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ కపిల మహర్షి భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే ఆయన ఎక్కడైతే ఉన్నాడో దాన్ని కాలిఫోర్నియా అన్నారు. కపిల మహర్షి కాలిఫోర్నియా. అంటే ఒక గ్లోబ్ నుంచి ఈ వైపు నుంచి ఆ వైపు కూడా మన వాళ్ళు వెళ్ళగలిగారు. అంటే మన నాలెడ్జ్ అనేటువంటిది గ్లోబల్, యూనివర్సల్, టోటల్గా అప్పట్లో ఉండేది. అంటే ఇప్పుడు ఈ మతాలు, ఇతర మతాలు రాకపూర్వం కేవలము హిందూ ధర్మము అనేటువంటిది మాత్రమే ఉండేది. జ్ఞానానికి సంబంధించింది ఏదైనా భారతదేశంలోనే పుట్టింది. ఇక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భగవంతుడు 10 సార్లు పుట్టాడు, దశావతారాలు అని అంటాం. 10 సార్లు ఇండియాలోనే పుట్టాడు, మీరు చూడండి. సో 11వ దేవుడు పుట్టాలి అంటే ఇండియాలోనే పుడతాడు. అంటే ఇదంతా కూడా ధర్మభూమి అనండి, కర్మభూమి అనండి, ఇక్కడ ఎంతో కొంత ధర్మం అనేటువంటిది నిలబడి ఉంది. కాబట్టి దేవుడు ఈ ల్యాండ్ని చూస్ చేస్తాడు. మనం వెనక్కి వెళ్ళినట్లయితే, అంటే నాలెడ్జ్ విషయంలో మన వాళ్ళు చాలా గొప్ప పనులు చేశారని చెప్పడానికి నాలెడ్జ్కి ప్రతీక ఏంటి? ఎక్కడైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, విద్యా సంస్థలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు న్యూస్ పేపర్ ఎక్కువ చదువుతున్నారో, పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారో, అక్కడ నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ, ఇప్పుడు మనం ఏమనుకుంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 400 సంవత్సరాల కిందట ఉన్నటువంటిది, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇలా అనుకుంటాం. ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏంటి? అది తక్షశిలా యూనివర్సిటీ. క్రీస్తు పూర్వం 600లో కట్టారు దాన్ని. ఈ తక్షశిలా యూనివర్సిటీలో 68 సబ్జెక్టులు చెప్పేవారు. అందులో ఫిజిక్స్ ఉండేది, కెమిస్ట్రీ ఉండేది. కెమిస్ట్రీని వాళ్ళు రసవాదము అనేవారు. దాని ద్వారా బంగారం ఎలా తయారు చేయాలి, అంటే వెండిని బంగారంగా మార్చడం ఎలా తయారు చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే మా గురువులు మాకు చెప్పారు, అరే నాయనా, నీకు ఎప్పుడైనా ఉద్యోగం లేదు, ఇబ్బందులు పడుతున్నా అంటే నా దగ్గర బంగారం తయారు చేయడం చెప్తాను అని మా గురువు గారు అనేవారు. కాకపోతే 24 క్యారెట్లు రాదు, 18 క్యారెట్లే వస్తుంది. ఆ తయారు చేసిన వాళ్ళు మేము చూసాం. కాబట్టి దాన్ని నమ్మాల్సిందే. అలాగే వేమన స్టోరీ కూడా ఉంది. ఆయన బంగారం తయారు చేద్దామని ఆయన ట్రై చేసి ఆ ప్రయోగాలు చేసినప్పుడే ఆయనకి మతి చెలించి స్పిరిచువల్గా కన్వర్ట్ అయిపోయారు. అంటే మతి చెలించడం అనేది వేరు. అంటే మతి చెలించడం అంటే నా ఉద్దేశం ఈ ప్రపంచానికి సంబంధించిన వాటి మీద ఆయనకి దృష్టి లేదు, స్పిరిచువల్గా కన్వర్ట్ అయ్యారు. సో దీన్ని రసవాదం అంటారు. అదొక సబ్జెక్టుగా స్టడీ చేసేవారు. ఆర్కిటెక్చర్, బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్, అది కూడా స్టడీ చేసేవారు. అలాగే ఆస్ట్రాలజీ, దాన్ని ఆస్ట్రాలజీని అప్పట్లో ఆస్ట్రానమీ అని అనేవారు. ఆస్ట్రాలజీ అనేటువంటిది లేదు అప్పట్లో. ఈ అన్ని సబ్జెక్టులు ఇప్పుడైతే మనం ఏదైతే చూస్తున్నామో అన్ని సబ్జెక్టులు అప్పుడు యూనివర్సిటీలో 68 సబ్జెక్టులు చెప్పేవారు. తక్షశిలా యూనివర్సిటీ ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. మనతో డివైడ్ అయిన తర్వాత పాకిస్తాన్లో ఉంది. దీన్ని క్రీస్తు శకం 500లో దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు ఇతర మతస్థులు. డిస్ట్రాయ్ పూర్తిగా చేసిన తర్వాత మళ్ళీ 500లో సుమారుగా దాని డిస్ట్రక్షన్ అయిన తర్వాత మరొక యూనివర్సిటీ మన వాళ్ళు స్థాపించారు. అది బీహార్లో ఉంది ఇప్పుడు, నలంద యూనివర్సిటీ.
ఈ నలంద యూనివర్సిటీ క్రీస్తు శకం 500లో స్థాపించి ఇక్కడ కూడా మళ్ళీ టీచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే నలంద యూనివర్సిటీ కానీ, తక్షశిల యూనివర్సిటీ కానీ అప్పట్లో చైనా నుంచి చాలా మంది వచ్చి నేర్చుకునేవారు. రష్యా నుంచి వచ్చి నేర్చుకున్నారు, జపానీస్ వచ్చి నేర్చుకున్నారు, ఈవెన్ అరబ్బులు కూడా నేర్చుకున్నారు. ఎస్ట్రాలజీ అంటే అరబ్స్ కంట్రిబ్యూషన్ టు ఎస్ట్రాలజీ అనేది కూడా ఉంది. అరబ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి అరబ్బులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తర్వాత పుస్తకాలు కూడా రాశారు. అవన్నీ మనం స్టడీ చేసాం. అరబ్బులు వచ్చి నేర్చుకున్నారు, జపనీస్ నేర్చుకున్నారు, చైనీస్ నేర్చుకున్నారు, గ్రీక్ పీపుల్ నేర్చుకున్నారు, ఈజిప్షియన్స్ నేర్చుకున్నారు. ఓల్డెస్ట్ కల్చర్ ఈజిప్షియన్స్, తర్వాత ఈజిప్షియన్ కల్చర్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ బై గ్రీక్స్. సో వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. వీళ్ళంతా మన స్టూడెంట్సే. అంటే యాక్చువల్లీ ఎలా వెళ్ళింది ఇతర దేశాలకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుని అక్కడికి వెళ్ళి అది ప్రాక్టీస్ చేసేవారు. నలంద యూనివర్సిటీలో ఎన్ని పుస్తకాలు ఉండేవి? నలంద యూనివర్సిటీ క్రీస్తు శకం 500, అంటే అప్పుడు ప్రింట్ మీడియా లేదు. ప్రింట్ మీడియా అంటే మనలాగా పేపర్లు పుస్తకాలు ప్రింట్ చేసే విధానం లేదు. మాన్యుస్క్రిప్ట్స్, తాళపత్రాలు వాటి మీద రాసినటువంటి పుస్తకాలు 9.1 మిలియన్ పుస్తకాలు ఉండేవి. అంటే మోర్ దాన్ 90 లక్షల పుస్తకాలు ఉన్నాయి ఆ యూనివర్సిటీలో. లైబ్రరీలో ఇప్పుడు పెద్ద యూనివర్సిటీ తీసుకుంటే మీరు అందులో కూడా 90 లక్షల పుస్తకాలు లేవు. అంటే ఇంచుమించుగా ఒక 15-20 యూనివర్సిటీల్లో ఇప్పుడు ఉన్నటువంటి లైబ్రరీస్లో ఉన్నటువంటి పుస్తకాలు అప్పుడు ఒక్క యూనివర్సిటీలో ఉన్నాయి. వాళ్ళు 3 బ్లాక్స్ కట్టారు. ఈ బ్లాక్స్ పేర్లు ఏంటంటే, అంటే లైబ్రరీ గురించి 3 పెద్ద పెద్ద భవనాలు కట్టారు. నంబర్ 1 రత్నోదధి అనేటువంటిది ఒక పేరు. నంబర్ 2 రత్న సాగర, ఇది ఒక బ్లాక్ పేరు. నంబర్ 3 రత్న రంజక. ఇలా 3 బ్లాకులు కేవలం లైబ్రరీ. అయితే 500 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 700 సంవత్సరాలు, అంటే క్రీస్తు శకం 1180 వరకు ఈ యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ నడిచింది. దాన్ని మళ్ళీ తురుష్కులు మనకి మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక రాజు దాని మీద దండయాత్ర చేసి మొత్తం యూనివర్సిటీని సర్వనాశనం చేసి, ఆ లైబ్రరీస్ని జ్ఞానం కదా, జ్ఞానాన్ని నాశనం చేయాలి. ఈ మధ్య ఒక మూమెంట్ వచ్చిందండి, జ్ఞానాన్ని నాశనం చేస్తేనే కల్చర్ అభివృద్ధి చెందుతుందట. ఇది నాకు అర్థం కాలేదు, ఇప్పటికి కూడా నాకు డౌటే. జ్ఞానం ఉంటేనే కల్చర్ ఉన్నట్టు. ఆయన ఏం చేశాడంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి 3 బ్లాక్స్ లైబ్రరీస్ని ఆయన అంటించేశాడు. ఆ లైబ్రరీలో పుస్తకాలు 6 నెలల పాటు డే అండ్ నైట్ మండుతూనే ఉన్నాయి. అది రికార్డు చేశారు. తరువాత అక్కడ సుమారుగా నేర్చుకుంటున్న వాళ్ళు ప్రొఫెసర్స్ 10,000 మందిని పట్టుకుని వాళ్ళ శిరచ్ఛేదనం చేశారు. వాళ్ళ తలలని ఖండించారు. ఎందుకంటే ఎప్పుడైతే పండితుల్ని మనం సంస్కృతిని పండితుల్ని నాశనం చేస్తామో అప్పుడు ఆ దేశాన్ని ఆక్యుపై చేయడం అంటే ఆక్రమించుకోవడం ఈజీ అవుతుంది. ఆ సూత్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. సో నలంద యూనివర్సిటీ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. తర్వాత ఇటీవల 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట మళ్ళీ దాన్ని ఏదో కాస్త పునరుద్ధరించి కొన్ని ఏవో 2-3 సబ్జెక్టులు ఏవో పెట్టి ఇప్పుడు ఈవెన్ లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా నలంద యూనివర్సిటీలో జాయిన్ అయ్యారని విన్నాను. నిజంగా అది న్యూస్ కరెక్టో కాదో తెలియదు. ఏదో కొంత వాళ్ళు బీహార్లో చేస్తున్నారు. పాట్లీపుత్రుల్లో ఉంది. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే విజ్ఞానాన్ని మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా పంచింది మన భారతదేశం. అయితే అప్పట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల మనకి ఏ విధమైనటువంటి పుస్తకాలు కానీ ఇవి కానీ మనకి అవైలబుల్గా లేవు. మొదటి పుస్తకం మనకి అవైలబుల్గా ఉన్నటువంటి మొదటి పుస్తకం జ్యోతిష్ శాస్త్రం మీద మొదటి పుస్తకం ఏంటంటే లగధుడు అనేటువంటి ఋషి రిక్ జ్యోతిష అనేటువంటి పుస్తకం రాశాడు. అది ఇప్పటికీ అవైలబుల్గా ఉంది. అది మానవ చర్మం మీద రాశారు అని అంటారు. స్కిన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. సో చర్మం మీద రక్తంతో రాశారని అంటారు. ఎంతవరకు నిజం మనం చూడలేదు కాబట్టి మనం చెప్పలేం. కానీ అది అవైలబుల్గా ఉంది. దాని ఎక్స్ట్రాక్ట్స్ అంటే దాని సంక్షిప్తంగా కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇది ఈ విధంగా వెళ్తూ ఉంటే మరి వేదంలో ఉన్న జ్యోతిషాన్ని మనం జ్యోతిషం సబ్జెక్టుగా మనం ఎలా నేర్చుకున్నాము అంటే కొంతమంది ఋషులు దీని మీద వర్క్ చేశారు. అంటే వేదంలో జ్యోతిష్యం ఉంది, పురాణాల్లో కూడా జ్యోతిషం ఉంది. మాకు గురువు గారు ఉండేవారు, అంటే ఇప్పుడు ఉన్నారు, డాక్టర్ కమలాకర శర్మ అని. ఈజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు కూడా ఆయన తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అనుకుంటా. ఆయన పురాణాల్లో జ్యోతిషం ఎక్కడుంది, రామాయణంలో ఎక్కడుంది, భారతంలో ఎక్కడుంది, ఇదంతా రీసెర్చ్ చేసి పిహెచ్డి చేశారు ఆయన. సో పురాణాల్లోనూ జ్యోతిష్యం ఉంది, వేదాల్లోనూ ఉంది, ఉపనిషత్తుల్లోనూ ఉంది, పురాణాల్లోనూ ఉంది, ఇంకా ఇతర గ్రంథాల్లో ఉంది. ఇవన్నీ తీసుకొని ఒక శాస్త్రంగా దీన్ని డెవలప్ చేయాలని కొంతమంది మహర్షులు, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ సూర్య అనేటువంటి ఒక మహర్షి, సూర్యుడు కాదు సూర్య, పితామహ, వ్యాస, వశిష్ఠ, గర్గ,
భృగు, పౌలస్య, రోమస, ఇలాగ 18 మంది ఋషులు వీళ్ళంతా కూడా కృషి చేసి జ్యోతిష్ శాస్త్రాన్ని సెపరేట్గా మనకి రాసి ఇచ్చారు. సో దాన్ని వీళ్ళని ఏమంటారంటే పైనీర్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే ఆస్ట్రాలజీలో వాళ్ళు మహనీయులు, జ్యోతిషానికి సంబంధించిన మహనీయులు లేక గురువులు, మనం విశిష్టమైన వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే మనం మిగతా శాస్త్రాన్ని, తర్వాత జైమిని మహర్షి, తర్వాత కాళిదాస, వరాహమిహిర, ఆర్యభట్ట 1, ఆర్యభట్ట 2, వీళ్ళంతా కూడా తర్వాత నెమ్మదిగా దాన్ని ఇంకా డెవలప్ చేసి మోడర్న్ సొసైటీకి అనుగుణంగా వాళ్ళు మళ్ళీ గ్రంథాలు రాయడం జరిగింది. మరి ఇదే టైంలో విదేశాల్లో ఏం జరిగింది అంటే, శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. మనకి న్యూటన్ తెలుసు, ఐన్స్టీన్ తెలుసు. వీళ్ళకంటే కూడా ముందు అరిస్టాటిల్, సోక్రటీస్, టైకో బ్రాహి, కెప్లర్, గెలీలియో, న్యూటను, ఐన్స్టీన్, క్లాడియస్ టోలమీ, పైథాగరస్. మనం పైథాగరస్ అంటే మ్యాథమెటిషియన్ అనుకుంటాం, అంటే పైథాగరస్ థియరం మనం చిన్నప్పుడు చదువుకుంటాం. అయితే పైథాగరస్ యాక్చువల్గా స్పిరిచువల్ పర్సన్. ఆయన 80 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు. 80 సంవత్సరాలకి పెళ్లి చేసుకుని వాళ్ళ శిష్యులతో ఆయన మ్యాథమెటిక్స్ చెప్పేవాడు. స్పిరిచువల్ విషయాలు ప్రతి శిష్యుడికి సెపరేట్గా ఒక మంత్రం కూడా చెప్పేవాడు. ఇవి ఎక్కడ దొరకనైనా భారతదేశంలోనే దొరుకుతాయి, నేను చాలా రీసెర్చ్ చేసి ఇవి కనుక్కున్నానని చెప్పేవాడు ఆయన. ఆయన 135 సంవత్సరాలకి విసిగెత్తి ఆయనే ప్రాణం వదిలేశాడు. ఇంకెందుకులే ఎక్కువ కాలం బతకడు. 135, 138 ఇయర్స్ బతికాడు ఆయన పైథాగరస్. ఆయన కూడా బ్రహ్మాండమైన ఆస్ట్రాలజీ పుస్తకాలు రాశాడు. టోలమీ ఒక పుస్తకం రాశాడు, దాని పేరు టెట్రా బిబ్లిస్. ఇప్పుడు కూడా అది అవైలబుల్గా ఉంది. టెట్రా అంటే 4 వాల్యూమ్స్ అని. 4 వాల్యూమ్స్ అస్ట్రాలజీ మీద 4 వాల్యూమ్స్ రాశాడు ఆయన, టోలమీ అనే సైంటిస్ట్. వీళ్ళంతా సైంటిస్టులే అండి వీళ్ళంతా. ఈ పుస్తకం 4 వాల్యూమ్స్ని దీని ఏమంటారంటే బైబిల్ ఆఫ్ అస్ట్రాలజీ అంటారు దాన్ని. వాళ్ళు ఫారెన్లో ఈ టోలమీ రాసినటువంటి పుస్తకం ప్రామాణికమైన పుస్తకం. ఆ తర్వాత అంటే రీసెంట్ 100-150 ఇయర్స్ ఎగో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఆస్ట్రాలజీని బాగా డెవలప్ చేసి, సక్కోయిన్ అనేటువంటి వాళ్ళు, ఎలెలియో అనేటువంటి వాడు, ఈ డిఫరెంట్ పీపుల్ వీళ్ళంతా కూడా దాన్ని మళ్ళీ డెవలప్ చేసి వాళ్ళు కూడా ఆస్ట్రాలజీ వాడుతున్నారు. అమెరికాలోనూ ఆస్ట్రాలజీ ఉంది, చైనాలోనూ ఉంది, జపాన్లోనూ ఉంది, చాలా చోట్ల ప్రపంచం అంతా కూడా ఆస్ట్రాలజీ ఉంది. కాబట్టి వివిధ రూపాల్లో ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే ఆస్ట్రాలజీ వాడుతున్నామో భారతదేశంలో ఆల్మోస్ట్ సేమ్ ఆస్ట్రాలజీ మనకి యుఎస్లో కూడా ఉంది. చిన్న క్యాలిక్యులేషన్స్లో కొంచెం తేడా ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్స్లో తేడా ఉంటుంది. సో ఈ విధంగా ఫారినర్స్ అనేటువంటి వాళ్ళు మన దగ్గర నుంచి ఆస్ట్రాలజీని తీసుకువెళ్ళారు, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు కంట్రిబ్యూట్ కూడా చేశారు. కొత్త థియరీస్ వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు మనకి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే గ్రహాలు మనకు కనిపించవు, మనం నవగ్రహాలని తీసుకుంటాం. కానీ వాళ్ళు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, షిరాన్ అనేటువంటి ప్లానెట్స్ కూడా ఎలా పనిచేస్తాయో వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ యురేనస్ ఇక్కడ ఉంటే ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్థానంలో యురేనస్ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా భార్యాభర్తలు విడిపోతారు. భారతదేశానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ చార్ట్ వేసినప్పుడు ఆ యురేనస్ని మనం ఇగ్నోర్ చేస్తాం. అక్కడ ఉంటాడు 7వ స్థానంలో. మనమేమనుకుంటాం అంటే అరే అబ్బాయి జాతకం బాగుంది, ఇవ్వచ్చు ఆ అమ్మాయిని అనుకుంటాం. అక్కడ యురేనస్ ఉన్నాడు, మనం తీసుకోలేదు కదా. యురేనస్ డెఫినెట్గా విడాకులకు దారితీస్తుంది. ఎప్పుడు వెంటనే జరగదు. యురేనస్ అనేటువంటి వాడు స్లో ప్రోగ్రెస్, స్లోగా చేస్తాడు ఆయన. నా ఎక్స్పీరియన్స్లో 60 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 75 ఏళ్ళు 80 ఏళ్ళకి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే యురేనస్ అక్కడ ఉండడం వల్ల. సింపుల్, అక్కడ ఏం ఉండదు, జస్ట్ యురేనస్ అనే ప్లానెట్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఆ యురేనస్ గ్రహం ఇంత చేస్తుందా అసలు ముందు నేను నమ్మేవాడిని కాదు. తర్వాత దాని మీద నేను యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత చాలా ఉంది, వీటిని కూడా మనం కన్సిడర్ చేయాలని మనకు అర్థమైంది. కాబట్టి ఫారినర్స్ కూడా ఆస్ట్రాలజీని భారతదేశం నుంచే నేర్చుకున్నారు, అందులో డౌటే లేదు. వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేశారు డెఫినెట్గా. బట్ మన దగ్గర నుంచి అది ఆస్ట్రాలజీ అనేటువంటిది వెళ్ళింది. ఆస్ట్రాలజీని డెవలప్ చేసి ఒక శాస్త్రంగా రూపొందించిన వ్యక్తి ఎవరు? కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి, జరిగింది కాబట్టి చెప్తున్నాను. మనం ఎందుకంటే అసత్యాలు చెప్పుకోకూడదు, సత్యమే మాట్లాడుకోవాలి. వరాహమిహిరుని టైంలో ఆస్ట్రాలజీ అంతా కూడా ఏది చెప్తే అది అయ్యేది. నేను ఆస్ట్రాలజర్ని కదా, నా కొడుకు ఆయుష్ నాకు తెలియదా, వీడు 100 ఏళ్ళు పైనే బతకాలి, అటువంటి వాడు ఎందుకు 15 ఏళ్ళకి చనిపోతున్నాడు అని అర్థం కాదు. ఆస్ట్రాలజీ తాళపత్రాలు, ఆయన రాసిన పుస్తకాలు, అంతకుముందు ఆయన గురువు గారు ఇచ్చినవి, సేకరించినవి అన్నీ కూడా తీసుకొని అక్కడ పెట్టి ఆ చితి మీద ఈ పుస్తకాలన్నీ పెట్టి కాల్చేయండి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది లేదు, ఇది ఒక పెద్ద బూటకం. అలాగే శంకరాచార్యులు క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవాడు అంటారు. శంకరులు, ఆదిశంకరులు
క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. 1300 సంవత్సరాల క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ ఉంది అక్కడ. ఆస్ట్రాలజీ అనేటువంటిది పనికిరాని సబ్జెక్ట్ అయితే ఇంత శ్రమ, ఇన్ని జీవితాలు, ఇన్ని కోట్ల సంవత్సరాలు దాని గురించి ప్రాకులాడడం అనేది జరిగింది కదా. భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు. మీరు భారతం మొత్తం చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది, కృష్ణుడు చెప్పినని. భగవద్గీతలో ఎక్కడ శ్రీకృష్ణ వాచ అని ఉండదు, భగవాను వాచ అని ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేయాలి. ఓన్లీ భగవద్గీత ఆ పార్ట్ మాత్రమే భగవాను వాచ అని ఉంటుంది, అంటే భగవంతుడు చెప్పిన, నాట్ శ్రీకృష్ణ. అంటే శ్రీకృష్ణ హ్యాస్ బికమ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్. ఆయన భగవంతుని యొక్క దీంట్లోకి వెళ్ళి, రూపంలోకి వెళ్ళి చెప్పినటువంటిది కాబట్టి అది భగవద్గీత అయింది. గీత అంటే చెప్పబడినటువంటి మంచి విషయాలు. చాలా మంది పొరపాటుగా ఏమంటారు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. ఏం కృష్ణుడు ఏం చెప్పలేదు, కృష్ణుడు సంబంధం లేదు, భగవంతుడు చెప్పాను అర్జునుడికి.